నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తెలుగు అబ్బాయి శివ గాయ్స్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా ఇక మీరు అర్థం చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పాయింట్ టు పాయింట్ కాన్సంట్రేషన్ తో వినాలి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి స్టార్ట్ చేసేద్దాం మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ చాలా మంది ఎందుకు వెయిట్ లాస్ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది ఏమంటారు సెలబ్రిటీస్ కూడా వాళ్ళు మస్తు ట్రై చేస్తారు వాళ్ళు వెయిట్ లాస్ ఫెయిల్ అవుతారు చాలా మంది నా దగ్గరకు వస్తారు బ్రో నా అంతలా నేను వెయిట్ లాస్ చేసినా కానీ ఫెయిల్ అయిపోయినా బ్రో ఎనర్జీ లో ఉంటుంది వెయిట్ తగ్గట్లేదు బాడీలో చేంజెస్ అయితలేదు ఇవన్నిటికి రీజన్ ఏందో మీకు తెలుసా మూల నుంచి చాలా మంది వెయిట్ లాస్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏందో తెలుసా బ్రో వెయిట్ తగ్గట్లేదు వాళ్ళు ఓన్లీ వెయిట్నే పట్టించుకుంటారు బాడీ మెజర్మెంట్స్ పట్టించుకోరు వాళ్ళ బాడీ ఫొటోస్ చూసుకోరు షర్ట్స్ లూజ్ అవుతున్నాయా చూసుకోరు ఓన్లీ వెయిట్ బ్రో వెయిట్ మీరు కనుక ఓన్లీ స్కేల్ దీన్ని నమ్ముకుంటే ఓన్లీ వెయిట్ స్కేల్ని నమ్ముకుంటే మీకు చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు ముందుకి ప్రోగ్రెస్ అనేది కాదు మరి వెయిట్ చూడకపోతే మరి ప్రోగ్రెస్ ఎట్లా తెలుస్తుంది అంటారు కదా వెయిట్ చూడాలనట్లేదు కానీ మొత్తం అదే కాదు జస్ట్ అది 30% మిగతా 70% ఏందో చెప్తా మీరు ఎవ్రీ వీక్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి టేప్ ఉంటుంది కదా ఇదిగోండి టేప్ ఈ టేప్తోనా ఎవ్రీ వీక్ చెస్ట్ మెజర్మెంట్స్ థైస్ మెజర్మెంట్ స్టమక్ మెజర్మెంట్స్ హిప్ మెజర్మెంట్స్ తీసుకొని మెయింటైన్ చేసుకోండి వీక్ 1లో మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి వీక్ 2లో మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి వీక్ 3లో మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి మెయిన్ మెజర్మెంట్స్ వెయిట్ స్కేల్ కాదు మీరు ఏం చేస్తారంటే ఇంకా బెటర్గా మీకు సజెస్ట్ చేయాలంటే ప్రతి 15 డేస్కి ఒకసారి చూసుకోండి బాడీ ఫొటోస్ కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ మీకు మంచి చేంజెస్ వస్తాయి చాలా మంది వీక్లీ చూసుకుంటారు వాళ్ళకి మంచి చేంజెస్ వస్తాయి చాలా మందికి వీక్లీ రావు వాళ్ళకి 15 డేస్కి ఒకసారి వస్తాయి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 15 డేస్కి ఒకసారి మీ బాడీ మెజర్మెంట్స్ చూసుకోండి 15 డేస్కి ఒకసారి మీ వెయిట్ చూసుకోండి 15 డేస్కి ఒకసారి మీ ఫొటోస్ పక్కన పెట్టుకోండి ఇట్లా పక్కన పెట్టుకున్నారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది వెయిట్ ఒక్కటే కాదురా చాలా మందికి ఎట్లా తెలుసా చాలాసార్లు వెయిట్లో చేంజెస్ కాకుండా బాడీ మెజర్మెంట్లో చేంజెస్ వస్తాయి ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఎవరైతే హార్డ్గా ట్రైన్ చేసుకుంటా ప్రోటీన్ ఇంటేక్ మంచిగా పెట్టుకుంటారో వాళ్ళకి మజిల్ మాస్ పెరుగుకుంటా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంటుంది అంటే కండరాలు పెరిగి కొవ్వు తగ్గుతుంటుంది అప్పుడు మీకు వెయిట్లో పెద్ద చేంజెస్ రావు అరే వెయిట్లో చేంజెస్ వస్తలేవు స్ట్రెంత్ పెరుగుతుంది మజిల్ అయితే పెరుగుతుంది బట్ అయితే వెయిట్ తగ్గట్లేదు ఇది మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి స్కేల్ని మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి మీకు మెయిన్ ఏంది నా క్వాలిటీ ఫుడ్ ఎట్లున్నా నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నా బాడీలో చేంజెస్ వస్తున్నాయా లేదా స్టమక్లో చేంజెస్ వస్తున్నాయా లేదా థైస్లో కొవ్వు తగ్గుతుందా లేదా చెస్ట్లో ఫ్యాట్ తగ్గుతుందా లేదా అండ్ ఇంకోటి మీరు వర్కౌట్ లాగ్ మెయింటైన్ చేయండి అంటే అరే లాస్ట్ 4 వీక్స్ ముందు నేను డంబుల్ కర్ల్ ఎంత లేపినా 4 వీక్స్ తర్వాత నాకు స్ట్రెంత్ ఎంత పెరిగింది ఇవి మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది స్కేల్ ఒక్కటే కాదు దీన్ని నమ్ముకోకూడదు ఎక్కువ అండ్ అట్లనే గైస్ మీరు పోస్ట్ వర్కౌట్లో క్రియేటిన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయని కొత్తగా రీసెర్చర్స్ తెలియజేస్తున్నారు అనమాట సో వర్కౌట్ అయిపోయిన వెంటనే మీరు ఏమంటారు వే ప్రోటీన్తో పాటు క్రియేటిన్ తీసుకున్న బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ వే ప్రోటీన్ లేకున్నా కానీ క్రియేటిన్ తీసుకోండి అండ్ అట్లనే గైస్ నా కూపన్ కోడ్ శివ RMB మాత్రం వాడడం మర్చిపోకండి కంపల్సరీ శివ RMB టైప్ చేయండి ఓకేనా అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి ఇది అందరు చేసేదే అంటే ఒకప్పుడు నేను కూడా చేసిన కాబట్టి చెప్తున్నా నేనేం అదే అని కాదు చీట్ మీల్స్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ 3 రోజులు 4 రోజులు మంచిగా డైట్ చేస్తారు తర్వాత నాగేంద్ర బర్త్డే ఉందా నడు కుమ్మేద్దాం మంది తినిపిస్తావా బిర్యానీ తినిపిస్తావా ఆడ బిర్యానీ తింటారా మళ్ళీ నెక్స్ట్ డే ఈ రోజు తిన్న ఫుడ్ ఏదో అది హెవీ అయిపోతుంది క్యాలరీస్ ఆ రోజు ఎక్కువ తినేస్తారు మీరు నెక్స్ట్ డే మీరు కట్ చేయరా నెక్స్ట్ సపోజ్ ఈ రోజు కనుక మీరు చీట్ మీల్ చేసినారనుకోండి హెవీగా చీట్ మీల్ చేసినారనుకోండి నెక్స్ట్ డే రోజు మీరు ఫుడ్ కట్ చేయండి అంటే రైస్ కానీ ఓట్స్ ఏమైనా ఉంటే కట్ చేయండి ఓన్లీ ఆ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ తీసుకోండి ఆ రోజు కొంచెం వాకింగ్ ఎక్కువ చేయండి ఇది చేయరు చాలా మంది చీట్ మీల్ చేసినా కదా అయిపోయింది ఏం కాదు అనుకుంటారు ఆ నెక్స్ట్ డే కూడా తర్వాత సేమ్ ఫుడ్ తింటారు ఇట్లా చేస్తే మీకు బాడీలో రిజల్ట్స్ రావు మీ ఫ్యాట్ లాస్ అవుతుందో అది ఫెయిల్ అవుతుంది సో చీట్ మీల్ చేసేటప్పుడు జాగ్రత్త నేను ఎట్లా అంటే జీవితాంతం చీట్ మీల్ చేయొద్దు అంటలేను చాలా మందికి ఫంక్షన్స్ ఉంటాయి బర్త్డేస్ ఉంటాయి దావత్లు ఉంటాయి మీరు అక్కడ నో చెప్పండి ఒకవేళ నేను నో చెప్పలేను నా వల్ల కాదు నా సొంతం నా బామ్మార్ది నా దోస్తు నేను తినాలి అంటే తినండి కానీ నెక్స్ట్ డే కట్ చేయండి నెక్స్ట్ డే కొంచెం యాక్టివిటీ ఎక్కువ చేయండి నెక్స్ట్ డే కొంచెం వాకింగ్ ఎక్కువ చేయండి ఆ రోజు ఫుడ్ కట్ చేయండి సో ఇది పాయింట్ నెంబర్ 2 సో పాయింట్ నెంబర్ 3 ఇది చాలా మంది చెయ్యాలనుకోరు బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అయిపోతాయి అదేనండి నిద్ర చాలా మంది నేను నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు చాలా మందికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా నిద్ర రాదు వాళ్ళు సరిగ్గా నిద్రపోరు చాలా తక్కువ 4 గంటలు 5 గంటలు నిద్రపోతే మీరు జిమ్ కి పోతారు అవునా ఆడ గట్టిగా వర్కౌట్ చేస్తారు మళ్ళా మీరు వాకింగ్ చేస్తారు మళ్ళా మీ జాబ్ మీరు చేస్తారు మీ బాడీ ఎట్లా రికవర్ అవుతుంది అనుకుంటున్నారు అసలు ఇట్లా చేస్తే ఫ్యాట్ లాస్ ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది
అనుకున్నారు. కాదు కాదు, నేను ఇద్దరివి ఒక ఎగ్జాంపుల్స్ పెడతా చూడండి. ఇతని పేరు రాజ్ కుమార్, ఇతనికి హై స్ట్రెస్ వర్క్ ఉంటుంది. అతనితో పాటు ఇతను స్టార్ట్ చేసినాడు. సో ఇద్దరికి చూడండి, ఇతనికి హై ఉంది కదా, ఎందుకంటే ఇతను స్లీప్ మంచిగా ఉంది, స్ట్రెస్ కూడా లేదు. అండ్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా, స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి మీరు. ఒకవేళ స్ట్రెస్ ని మేనేజ్ చేయకపోయినా కానీ వెయిట్ లాస్ అనేది కొంచెం దెబ్బతింటది, మరీ అంతా కాదు, ఏదో ఒక 5% అట్లా, ఓకేనా. సో స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్ చేయాలి. మీరు ఆ వెయిట్ లాస్ అవుతున్నారు, అదే ఫ్యాట్ లాస్ అవుతున్నారు అనే తెలిపే సైన్స్ ఏంటంటే మీ బట్టలు ఉంటాయి కదా, సో ఇవి లూజ్ అవుతుంటాయి మీకు, ఓకేనా. ఇవి మీకు లూజ్ అవుతుంటాయి, స్టమక్ దగ్గర లూజ్ అవుతుంటది, థైస్ దగ్గర వేసుకుంటే ప్యాంట్స్ లూజ్ అవుతుంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడుతుంటే, నా క్లయింట్ ది 38 ఉండే వేస్ట్ సైజ్, స్టమక్ సైజ్ ఇప్పుడు చూడండి 29కి వచ్చింది. 10 ఇంచెస్ తగ్గిందంటే మాట కాదు, మనోడు మస్తు డిసిప్లిన్. ఒకసారి ఫోటో కూడా పెడతా నా క్లయింట్ వి, చూడండి. సో అదే గైస్, ఇవి ఈ చిన్న మిస్టేక్స్ మీరు చేయకండి. అండ్ ఇంకో మాట చెప్పడం మర్చిపోతున్నా, ఏంటంటే చాలా మంది షాప్ ఇక్కడనే ఉంటది కదా, ఈ నుంచి గల్లె వెనకాల ఉన్న దానికి కూడా బండి వేసుకొని పోతారు. మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటే అట్లా బండి వేసుకొని పోకండి, జస్ట్ వాక్ చేసి పోండి. ఇక్కడ పక్క వీధి అదే 2-3 కిలోమీటర్స్ ఉంటే బండి తీసుకొని వచ్చు, ఒక 1 కిలోమీటర్ ఉంది, 1/2 కిలోమీటర్ ఉంది, నడుచుకుంటూ పోండి, నడుచుకుంటూ రండి. దీనివల్ల ఏమైపోతుంది, మీకు లైక్ మీ డైలీ క్యాలరీ ఎక్స్పెండిచర్, అంటే మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు, మీ ఫ్యాట్ లాస్ కూడా చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇది అతి పెద్ద బ్లండర్ మిస్టేక్. నాకు ఈ మిస్టేక్ ఇంటనే నాకు మైండ్ లోకి వెళ్ళి నరాలు జుర్రు అంటే ఒకటేసారి ఏం తెలుసా, డైట్ చేంజ్. చాలా మంది ఊకూకే డైట్ చేంజ్ చేసుకుంటారు, ఊకూకే డైట్ చేంజ్. డైట్ చేంజ్ ఎప్పుడు తీసుకోవాలి తెలుసా, మీకు అట్లీస్ట్ 2 to 3 వీక్స్ వరకు మీ బాడీ మెజర్మెంట్ లా గానీ, అట్లీస్ట్ వెయిట్ లా గానీ, అండ్ మీ క్లాత్ సైజెస్ లో, అదే క్లాత్స్ చెప్పిన కదా ఇంత ముందు, క్లాత్ సైజెస్ లా గానీ చేంజెస్ రాకపోతేనే అప్పుడే 2 to 3 వీక్స్ తర్వాతనే చేంజెస్ చేసుకోవాలి. చాలా మంది తక్కువ తింటారు, ఊకూకే తక్కువ తింటారు, వీక్లీ తక్కువ తింటనే పోతారు. ఇట్లా తక్కువ తినుకుంటూ పోయినారు అనుకోండి, మీకు అసలు ఎనర్జీ ఉండదు, మీరు వర్కౌట్ చేయలేకపోతారు, ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతుంది. ఒక క్లయింట్ ఇట్లానే ఉండే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రో డైట్ చేంజ్ బ్రో ప్లీజ్ తగ్గి బ్రో అంటే, బ్రో అట్లా కాదంటే నా మాట ఇంటర్నే లేడు ఆ క్లయింట్. బ్రో తగ్గిస్తావా తగ్గావా, నేను నీకు డబ్బులు ఇచ్చిన అంటే నేను ఏం చేసిన, సరే బ్రో నీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పిన. నేను ఎంత చెప్పినా క్లయింట్ ఇంటర్నే లేడు. బ్రో డైట్ చేంజ్ అయ్యి ఆయనకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇచ్చిన నేను. బ్రేక్ఫాస్ట్ 5 ఆప్షన్స్, లంచ్ 5 ఆప్షన్స్, డిన్నర్ 5 ఆప్షన్స్. బ్రో నాకు ఇంకా తక్కువ తినాలి. లాస్ట్ లో ఏమన్నాడు తెలుసా ఆయన, బ్రో సారీ బ్రో, మీరు చెప్పిన మాట నేను వినలేదు, నేను చాలా తప్పు చేసిన బ్రో, మీరు చెప్తే వినలేదు, ఇప్పుడు చాలా ఎనర్జీ తక్కువ ఉంటుంది, వర్కౌట్ చేయలేకపోతున్నా, క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను ఆయనకి చిల్కకి చెప్పిన నా క్లయింట్ కి, బ్రో తక్కువ తినే అవసరం లేదు, మీరు బిగినరు, సో మనము మరీ ఎక్స్ట్రీమ్ డెఫిషియట్ వద్దు, చిన్న డెఫిషియట్ లోనే మరీ తక్కువ వద్దు, కొంచెమే తక్కువ తిందామంటే ఇన్లేడు ఆ క్లయింట్, అస్సలు ఇన్లేదు. సో ఊకూకే డైట్ చేంజ్ అనేది చేసుకోకండి. అట్లీస్ట్ 3 to 4 వీక్స్ వరకు, 2 to 3 వీక్స్ వరకు మీకు చేంజెస్ రానప్పుడు అప్పుడు మాత్రమే మీరు డైట్ లో అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. కన్సిస్టెంట్ గా చేసే వాళ్ళ రిజల్ట్, అదే డిసిప్లిన్ ఉండే వాళ్ళ రిజల్ట్స్ చూడండి ఇట్లున్నాయి, డిసిప్లిన్ లేని వాళ్ళ రిజల్ట్ చూడండి ఇట్లున్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చీట్ మీల్స్ చేస్తారు. నేను స్క్రీన్ షాట్ లో పెడతా చూడండి, ఎంత మంది చీట్ మీల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 1000 సార్లు చెప్పిన, బ్రో ఒక 3 months 4 months ఆపుకో బ్రో, నీ కోసమే కదా బ్రో ఇంత మోటివేట్ చేసిన, నా గొంతు చించుకొని అరుస్తున్నావు, నీకు ప్రతిదీ చెప్తున్నా చీట్ మీల్ చేయకు. ఒకవేళ చీట్ మీల్ చేస్తే చెప్పరు. చాలా మంది క్లయింట్స్ ఎట్లా సార్, కొందరు జెన్యూన్ క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి ఈ క్లయింట్ ఉన్నాడు, చీట్ మీల్ చేసినాడు, చెప్పిండు బ్రో షీట్ లో నేను మెన్షన్ చేసుకున్నా ఈ వీక్ ఇతను చీట్ మీల్ చేసుకున్నాను. చాలా మంది ఏం చేస్తారు సార్, చెప్పరు. చెప్పకపోతే వాళ్ళకే లాస్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గాయస్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. చీట్ మీల్ ఒకవేళ చేసినా గానీ నెక్స్ట్ డే కవర్ చేయడానికి చూడండి. సో గాయస్, ఇది ఈ రోజటి టాపిక్. వెయిట్ లాస్ ఎందుకు అవ్వట్లే మీకు క్లియర్ గా అర్థమై ఉంటది కదా. సో డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. స్టార్టింగ్ నుంచే లైక్ ఎట్లా అంటే ఒకటేసారి స్టార్ట్ చేసిరా బై, ఒకటేసారి డైట్ స్టార్ట్ చేయి, ఒకటేసారి బాడీ వెయిట్ ఇంటూ 2 grams ప్రోటీన్ ఇంటేక్ తీసుకో, అది కాదు. ఫస్ట్ మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు, మీ డైట్ లో ఎంత ప్రోటీన్ ఉంది చూసుకోండి, దాన్ని బట్టే మీరు పెంచుకోవాలి. ఒక కోచ్ ని హైర్ చేసుకోండి, ఆ కోచ్ మీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటాడు, ఓకేనా, రిపోర్ట్ చూస్తాడు, మీకు ఏ డైట్ ఇవ్వాలి, మీ డైట్ హిస్టరీ చూస్తాడు, మీ వర్కౌట్ ప్రోగ్రామ్ ఎట్లుంది, మీ ఫ్లెక్సిబిలిటీ ఎట్లుంది, దానికి తగ్గట్టు డిజైన్ చేస్తాడు. అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, డిసిప్లిన్ లేకపోతే మీకు రిజల్ట్స్ రావు. ఎక్స్క్యూజెస్ పెట్టుకోకండి, మీరు చేసిన తప్పులకి అవతలని బ్లేమ్ చేయకండి, ఓకేనా. అంతే గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంతగా ప్రేమ చూపిస్తున్నందుకు. నెక్స్ట్ ఏ టాపిక్ దియాలో మీరే కామెంట్ చేయండి. ఆ కామెంట్ కి ఏదైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియో నేను పక్కా తీస్తాను.